కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో సిబిఐ దొంగాట ఆడుతోందని మండిపడ్డారు షర్మిల. సాక్షులను ప్రభావితం చేస్తారని ఒకే ఒక్క కారణంతో జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల చెప్పారు. జగనన్న బయట ఉన్నప్పుడు ఎవరినైనా ప్రభావితం చేశారా అంటే సిబిఐ సమాధానం చెప్పదన్నారు. ఛార్జ్షీట్ లో జగనన్న పేరు ఉన్నందుకు జైల్లో పెట్టిన సిబిఐ అదే ఛార్జ్షీట్ లో మంత్రుల పేర్లు ఉంటే ఆ మంత్రులను సిబిఐ అరెస్టు చేయలేదంటూ మండిపడ్డారు. టూజీ కేసులో రాజాదే బాధ్యత, ప్రధానిది బాధ్యత కాదంటూ సిబిఐ చేతులు దులుపుకుందని షర్మిల చెప్పారు. కానీ మన రాష్ట్రంలో ఛార్జ్షీట్ లో ఉన్న మంత్రులది తప్పులేదు, తప్పంతా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిదే అంటూ బొకాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఛార్జ్షీట్ లో ఉన్న మంత్రులకి ఇంకో న్యాయం, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి ఒక న్యాయము, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఇంకో న్యాయం. ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయము, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయము. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది అంటే ఆ పార్టీ ఈ రోజు ఎంతగా దిగజారిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. జర్మనీ నియంత హిట్లర్ సిద్ధాంతాలను చంద్రబాబు తూచా తప్పకుండా అనుసరిస్తున్నారని షర్మిల తెలిపారు. హిట్లర్ది ఒక సిద్ధాంతం, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైపోతుంది అన్నది హిట్లర్ సిద్ధాంతం. ఆయన అబద్ధాలు ప్రచారం చేయడం కోసము గోబెల్స్ అని ఒక మంత్రి ప్రత్యేకంగా పెట్టుకున్నాడు హిట్లర్. మన చంద్రబాబు గారిది కూడా అదే సిద్ధాంతమే. ముందుగా చంద్రబాబు గారి డైరెక్షన్ లో టీడీపీకి చెందిన నాయకులు రాజశేఖర రెడ్డి గారి మీద, జగనన్న మీద ఆరోపణలు చేస్తారు. ఆ మరుసటి రోజున చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి దాన్ని బ్యానర్ ఐటములుగా చేసి గొప్ప పబ్లిసిటీ ఇస్తారు. ఆ తర్వాత అదే ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు అందుకొని అదే పాట పాడతారు. ఆ తర్వాత అదే ఆరోపణలు అదే పేజీని పట్టుకొని కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్న సిబిఐ అదే పేపర్ తీసుకొని ఛార్జ్షీట్ లో ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలకు చెందిన లాయర్లు అదే పేపర్ ను పట్టుకొని ఇదే నిజమంటూ లాయర్లు కూడా దాన్నే వాదించి దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న కిరణ్ సర్కార్ లో వ్యవసాయానికి నీళ్లు బంద్, గ్రామాలకి కరెంటు బంద్. ఇప్పుడున్న కిరణ్ సర్కార్ లో విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకి పవర్ బంద్, కార్మికులకి పని బంద్. మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్, మనకేమో మనశ్శాంతి బంద్. అన్ని బంద్ అయిపోయాయి. కానీ ఒకవైపేమో ఏరలై పారుతుంది మద్యము, ఇంకొక